సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. ఓ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మ్యూట్ లో మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ మనం నిన్నటి వరకు పెయింట్ అలాగే టెక్స్ట్ డాక్యుమెంట్ గురించి, నోట్ ప్యాడ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. వర్డ్ అనేది ఇక్కడ మనం రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ అనేది వర్డ్ అనే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా అంటే విండోస్ బార్ లో సెర్చ్ బార్ లో వర్డ్ అని క్లిక్ చేసి యాప్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇక్కడ మనం న్యూ, ఓపెన్ ఈ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. డిఫరెంట్ గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ అనేది మనం వర్డ్ మొత్తం మీకు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటి గురించి నేను మీకు చెప్తాను. ఓకేనా? వర్డ్ మొత్తం మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రెసెంట్ నేను బ్లాంక్ డాక్యుమెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ లో ఇన్సెట్, డిజైన్, లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్ ఇవన్నీ కదా. ఈ ఫైల్ సెక్షన్ ఇవంతా ట్యాబ్ అని అంటారు. ఓకేనా? ఈ ట్యాబ్స్ లో సేవ్ యాజ్, ఓపెన్, ప్రింట్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ మీకు ప్రీవియస్ గానే చెప్పాను కదా. సేమ్ అలాగే వర్క్ చేస్తాయి ఇక్కడ కూడా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ రోజు క్లాస్ లో హోమ్, ఇన్సర్ట్, డిజైన్ మాక్సిమం ప్రతి ఒక్కటి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నా టైం డిస్టర్బ్ చేయకండి, మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. మనం త్వరగా ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ కట్ కాపీ హైలైట్ లేవంటే మనకి ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి హైలైట్ లేదు. కీబోర్డ్ సెక్షన్ లో పేస్ట్ అనేది ఎక్కడైనా ఏదన్నా పేస్ట్ అయ్యి ఉంటే ఇక్కడ వచ్చి పడుతుంది కాబట్టి పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇక ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, డిజైన్ ట్యాబ్ గురించి, ఈ 3 ట్యాబ్స్ గురించి మనం మాక్సిమం ఈ రోజు వరకు నేను చెప్పగలుగుతాను. ఓకేనా? ఎవరో అన్మ్యూట్ చేశారండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మ్యూట్ చేస్తారా? ఓలేటి దుర్గా, సారీ బి సోలేటి దుర్గా సార్, మ్యూట్ చేస్తారా? ఉన్నారండి దుర్గా? ఓకే సార్. మ్యూట్ చేయండి. ఓకే అండి. సో ప్రెసెంట్ ఇక్కడ హోమ్ క్లిబోర్డ్ సెక్షన్ మీకు ఫెమిలియర్ గానే ఉంటది. కట్, కాపీ, పేస్ట్. ఫాంట్ సెక్షన్ కూడా మీకు ఫెమిలియర్ గా ప్రీవియస్ గా ఉన్నాను చూసారా, అక్కడ మీకు చూసే ఉంటారు ఈ ఫాంట్ సెక్షన్ లో. ఇక్కడ మాత్రం మీకు కొన్ని కనపడే కొత్తవి ఏంటంటే లాగ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్, ఏ మైనస్, ఏ ప్లస్ ఏ మైనస్, అప్పర్ చేంజ్ కేసెస్ ఒకటి, ఇక్కడ ఫార్మాట్, ఇక్కడ ఇవి మాత్రమే మీకు న్యూ గా కనపడతాయి. ఇవన్నీ మీకు ఫెమిలియర్ గానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కట్ కాపీ గురించి ఇక్కడ వర్డ్ లో కూడా ఎలా చేయొచ్చో మీకు చెప్తాను. కట్ కాపీ చేయాలంటే ఏదైనా మనకు ఒక డేటా కావాలి కదా. ఫస్ట్ ఒక డేటా తీసుకున్నాను, ఈ డేటాలో సేవ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకేనా? ఎక్కడ సేవ్ చేద్దాం? డెస్క్టాప్ లో సేవ్ చేద్దాం. దిస్ పీసీ డెస్క్టాప్, వర్డ్, డే 1, వర్డ్ డే 1 సేవ్ చేశాను. ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కాపీ, కట్, హైలైట్ అయింది చూసారా? అవునా? నేను కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేశాను. 2 సార్లు నాకు అక్కర్లేదు అనుకుంటే మళ్ళా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కట్ చేసేస్తున్నా, కట్ చేసుకొని సేవ్ చేసేసా. ఓకే అయిపోయిందండి. ఈ ఫార్మాట్ పెయింటర్ నేను మీకు నెక్స్ట్ చెప్తా, ఇప్పుడే చెప్పేస్తాను. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ అంతా ఒక సైజ్ లో ఉంది, ఒక ఫాంట్ లో ఉంది. ఈ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ అని ఉంది కదా, ఇది మాత్రం వేరే ఫాంట్ లో ఉంది, వేరే టైప్ ఉంది. అంటే బోల్డ్ గా ఉంది, కొంచెం పెద్దగా ఉంది. ఈ టెక్స్ట్ చూసారా? ఈ టెక్స్ట్ కొంచెం బుల్లెట్ పాయింట్స్ తోటి స్ట్రక్చర్, యూనిటీ, లెంత్. ఒకసారి చెక్ చేసుకోండి. నేనా? లేదు మేడం, మైక్రోఫోన్ వినపడుతుందండి? నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్.
క్లియర్ రావట్లేదా లేకపోతే కొంచెం పెద్దగా మాట్లాడాలి? వాయిస్ క్లారిటీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేయండి ఇంకా. ఓకే, ఇప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్ మొత్తం ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంతా నాకు ఒకేలా కనిపించాలి, యూనిఫైడ్ గా ఒకేలా కనిపించాలనుకుంటే నేను ప్రతిసారి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ లోకి వెళ్ళి ఈ డేటా సెలెక్ట్ చేసుకోవటం ఇదంతా కుదరని పని. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పారాగ్రాఫ్ వచ్చేసి ఏరియల్ 12 సైజ్ లో ఉంది, ఇది వచ్చేసి ఏరియల్ 12 సైజ్ లోనే బోల్డ్ లో ఉంది, ఇది వచ్చేసి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ తోటి ఏరియల్ లో 12 సైజ్ లో బోల్డ్ లో ఉంది. నాకు అలా కాకూడదు అనుకుంటే, ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మినిట్ అండి, 1 సెకండ్. సారీ అండి, దట్ వాజ్ ఇంపార్టెంట్ కాల్, ఐ హ్యాడ్ టు ఆన్సర్ ఇట్, సారీ ఫర్ దిస్. అనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ పెయింటర్ ని యూజ్ చేసి ఈ సేమ్ ఎలా అయితే ఉంది అలాగే చేంజ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, నాకు ఈ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఉంది చూసారా, ఇలా నాకు ఇది మొత్తం కావాలనుకుంటున్నా. అప్పుడు ఎనీవేర్ ఇన్ బిట్వీన్ దిస్ లైన్ ఆర్ స్టేట్మెంట్ నేను ఒక దగ్గర క్లిక్ చేసుకొని ఈ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసుకొని ఓకే అండి, ఇక్కడ ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది. ఇదిగోండి, ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసిన వెంటనే ఒక సింబల్, బ్రష్ సింబల్, ఇక్కడ ఏదైతే బ్రష్ సింబల్ ఉందో ఆ బ్రష్ సింబల్ వచ్చింది చూసారా? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? ఎస్ సార్. కరెక్ట్. ఈ బ్రష్ సింబల్ తోటి నేను ఇదంతా సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా బుల్లెట్ పాయింట్స్ లేవు, ఇది అన్బోల్డ్ లో ఉంది ఇందాక, ఇప్పుడు బోల్డ్ అయిపోయింది. సేమ్ ఈ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అనే సెంటెన్స్ లాగానే, ఆ స్టేట్మెంట్ లానే మిగతాది మొత్తం చేంజ్ అయిపోయింది. కరెక్ట్ కదా? ఇంతకుముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇంతకుముందు ఇలా ఉంది. నేనేం చేశాను, పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ లోకి వచ్చి ఇలా చేశాను, అప్పుడు సేమ్ ఫార్మాట్ పెయింటర్ లా వచ్చింది. అలా కాదు, నాకు ఈ నార్మల్ గానే అన్ని రావాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తాను, నార్మల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ లోకి వెళ్ళి అంతా సెలెక్ట్ చేసుకుంటే పాయింట్స్ లేవు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా ఉందో ఇవి కూడా అలాగే వచ్చేసింది. అలా కాకుండా నాకు బుల్లెట్ వైజ్ కావాలి. బుల్లెట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను, ఫార్మాట్ పెయింటర్ లోకి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నాను, అన్ని పాయింట్స్ బుల్లెట్స్ తో వచ్చేసాయి. చూసారా? సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ అనేది ఒక్కటే సెలెక్ట్ చేసుకొని నేను దీనికి రెడ్ కలర్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని అనే వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ ఇస్తే నేను ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వరకు రెడ్ కలర్ ఇలాగే వస్తుందా? లేదు అంటే అలాగే యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ లానే ఉంటుందా? చెప్తారా ఎవరైనా? ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి అక్కడ వరకు రెడ్ కలర్ వస్తుంది సార్. కరెక్ట్. చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి అక్కడ నుంచి ఇక్కడ సెపరేటెడ్ అనే వరకే నేను సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ వరకు రెడ్ అయిపోయింది. కరెక్ట్ కదా? సో ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కట్ కాపీ పేస్ట్ ఫార్మాట్ పెయింటర్ కూడా మీకు వచ్చేసింది, పేస్ట్ అనేది తెలిసింది. ఇంకా నేను ఈ ఫాంట్ సెక్షన్ గురించి మీకు చెప్పాలనుకోవట్లేదు. ఈ అండర్లైన్ బార్ చూసారా? ఈ అండర్లైన్ కూడా చెప్తాను ఒకసారి, ఇంకా క్లియర్ గా ఉంటది. ఇక్కడ అండర్లైన్ అంటే ఏంటంటే ఏదన్నా వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోవాలనుకుంటే అండర్లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ అండర్లైన్ అని వస్తుంది. నేను కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, ఇంకొంచెం వ్యూవింగ్ కి బాగుందండి ఇప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇంకోటి ఈ సెపరేట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్సిల్ లైన్, ఇది అండర్ లైన్, ఇది క్యాన్సిల్ లైన్, ఇది ఎక్స్ స్క్వేర్ అనేది లాగ్ అనేది, తర్వాత సబ్స్క్రిప్ట్, ఇది సూపర్ స్క్రిప్ట్ అంటారు. మనం నార్మల్ మ్యాథ్స్ భాషలో చెప్తున్నాను. లాగ్ యూజ్ చేస్తాము, ఇదేమో స్క్వేర్ యూజ్ చేస్తాము. సబ్స్క్రిప్ట్ వచ్చేసి ఈ పారాగ్రాఫ్ ని సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఏదన్నా నేమ్ ఇచ్చుంటే కింద పడుతుంది చూసారా, లేదు అన్సెలెక్ట్ చేసుకొని, ఓకే ఇక్కడ కాదు, నేను నెక్స్ట్ లైన్ లో చూపిస్తా. నార్మల్ గా సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఏం చేస్తున్నానంటే నా నేమ్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ నా నేమ్ ఇస్తున్నా. సారీ, సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ అయ్యింది కదా, సబ్స్క్రిప్ట్ అన్సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ నా నేమ్ ఇస్తున్నా. నా నేమ్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అర్థమైందండి మీకు? ఎస్ సార్. సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తారో ఇక్కడ వరకు కన్ఫర్మ్ అయింది అనుకుంటున్నాను నేను. మీకు తెలిసిందని ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ఫార్ములాస్ రాయాలనుకుంటున్నారు, ఓకేనా? మ్యాథ్స్ ఫార్ములాస్ రాయాలనుకుంటున్నారు, ఎక్స్ స్క్వేర్ అని రాయాలనుకుంటున్నారు, కానీ x2 అని వస్తుంది, స్క్వేర్ అనేది మీరు రాయలేకపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 2ని సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే స్క్వేర్ అయిపోతుంది అది, ఓకేనా? లేదు సూపర్ స్క్రిప్ట్ కాకుండా సబ్స్క్రిప్ట్ కావాలి, అన్సెలెక్ట్ చేసుకొని ప్లేసెస్ a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని 2 ఇచ్చి ఈక్వల్ టు, అదే నేను ఈ సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోకుండా 2 క్లిక్ చేస్తే ఎక్కడ వస్తుందో చూడండి. 2 అలా వచ్చింది కదా, నాకు అలా కాకూడదు అనుకున్నాను కాబట్టి సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసుకొని 2 ఇచ్చి ఈక్వల్ టు a స్క్వేర్. అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ స్క్రిప్ట్ ఇది. సబ్స్క్రిప్ట్ కావాలనుకుంటే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ వద్దు, నాకు సూపర్ స్క్రిప్ట్ కావాలనుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని 2 ఇస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 2 ఇస్తుంది. ఓకేనా? డిఫరెన్స్ మీకు అర్థమవుతుందండి? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ పస్పీనే సైజ్ అనేది మీరు ఒక పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ ఇస్తున్నారండి, ఓకేనా? పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ ఇస్తున్నారు. ఇక్కడ PRAGRAPH పారాగ్రాఫ్ అని ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇవన్నీ తీసేద్దాం. ఈ పారాగ్రాఫ్ లో ఉన్న సెంటెన్స్, పారాగ్రాఫ్ బాడీ మొత్తం సేమ్ ఫాంట్ లో ఉంది. మీరు ఇక్కడికి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకొని ఫాంట్ పెంచాలి అని అనుకోకుండానే ఇక్కడే మనకి సెలెక్ట్ చేసుకొని ఫాంట్ లోనే ఒక షార్ట్ కట్ ఉంది. అది ఏంటంటే ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ కనపడుతుందా? నేను మీకు షార్ట్ కట్స్ అనేవి ఏ ఒక్క ట్యాబ్ మీదకి వెళ్ళి దేని మీద ప్లేస్ చేసినా దానికి సంబంధించిన షార్ట్ కట్స్ మీకు కనపడతాయి. ఇక్కడ చూడండి, కంట్రోల్ I ఇటాలిక్ కి రావాలనుకుంటే, అండర్లైన్ రావాలంటే కంట్రోల్ U, స్ట్రైక్ త్రూ కి కంట్రోల్ అనేది షార్ట్ కట్ అనేది లేదు. సో మనం షార్ట్ కట్ లేదు. సబ్స్క్రిప్ట్ కి కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు, సూపర్ స్క్రిప్ట్ కి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ కి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్. అలా ఒక్కొక్క షార్ట్ కట్స్ అనేది దేని మీద ప్లేస్ చేసినా దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి మనకి వస్తాయి. ఈ వర్డ్ లో షార్ట్ కట్స్ ఉంటే ఆ
పర్టికులర్ యాక్టివిటీకి, ఆ పర్టికులర్ యాక్టివిటీకి షార్ట్ కట్స్ లేకపోతే మనకి షార్ట్ కట్స్ అనేది చూపించదు. ఓకేనా? సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ పారాగ్రాఫ్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఏ అనేది క్లిక్ చేస్తూ పోతే ఇది దీని పేరు ఏముంది, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. కరెక్ట్, ఫాంట్ సైజ్ చేస్తున్నా. నెక్స్ట్ పారాగ్రాఫ్ శాంపిల్ అని ఉంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ వర్డ్ సేమ్ సైజ్ లో ఉంది, శాంపిల్ అనే వర్డ్ సేమ్ సైజ్ లో ఉంది. నాకు ఈ శాంపిల్ అనే వర్డ్ సైజ్ తగ్గించాలి. ఇక్కడికి వెళ్ళి 10, 8, 9 అట్లా తగ్గించుకోవచ్చు. ఓకేనా? నాకు అలాగా ఫాంట్ సెక్షన్ లోకి వెళ్లకుండా తగ్గించుకోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని డిక్రీజ్ అయిపోతుంది. చూసారండి కదా? Yes, sir. మళ్ళీ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ క్లిక్ చేసామంటే సైజ్ పెరుగుతుంది. చూసారా ఇక్కడ 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంక్రీజ్ సైజ్ డిక్రీజ్ Yes, సైజ్ sir. చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, టెక్స్ట్ ఎఫెక్ట్ అండ్ టైపోగ్రఫీ. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ అనేది కూడా వర్డ్ ఆర్ట్ అంటాము. ఓకేనా? అది మీకు ఇదంతా తీసేసి మీకు చెప్తాను. కంప్లీట్ న్యూ పేజ్ తీసుకొని ఇప్పుడు న్యూ పేజ్ లో ఉన్నామండి. సేవ్ చేశాను, క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్యాసేజ్ కానీ, ఒక రైటింగ్ కానీ, ఎస్సే కానీ, లేదా మీకు సబ్జెక్టుకి సంబంధించిన ఏదన్నా ఒక సబ్జెక్టుకి సంబంధించిన థీసిస్ లాంటిదో, లేదా మీ థియరీ లాంటిదో, లేదా ఒక క్వశ్చన్ లాంటిదో మీరు రాయబోతున్నారు. దానికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నారు. హెడ్డింగ్ నార్మల్ గా ఇలా ఇవ్వచ్చు. బట్ మీకు ఇలా కాకుండా మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ మనకి ఇచ్చిందనమాట. అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వర్డ్ ఆర్ట్ లోకి వెళ్ళాను. చూసారా శాంపిల్ అనేది మారుతుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇంకా క్లియర్ కనపడుతుంది. ఈ వర్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన వర్డ్ లో చేంజ్ చేస్తూ వెళ్తుంటే చేంజ్ అవుతుంది. మనకి ఏ శాంపిల్ అయితే మనకి నచ్చుతుందో ఆ నచ్చిన శాంపిల్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇక్కడ Okay, sir. ఈ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికే మళ్ళా అవుట్లైన్ ఎలా, ఏ కలర్ ఉండాలి, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. అవుట్లైన్ ఏ కలర్ ఉండాలి. అవుట్లైన్ మీన్స్ ఇదండి, ఏదైతే అవుట్లైన్ ఉంటామో ఈ అవుట్లైన్ ఇది. ఓకేనా? షాడో వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ఉన్నది షాడో. అవుట్లైన్ అనేది చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. చూడండి, అవుట్లైన్ గ్రీన్, బ్లూ, డార్క్ బ్లూ ఇచ్చాను. నెక్స్ట్ షాడో ఏ టైప్ ఆఫ్ షాడో కావాలి చూడండి. నేను చేంజ్ చేస్తూ వస్తే చేంజ్ అవుతూ పోతుంది షాడోకి వచ్చేసి. అవునా? ఇలా ఇలా ఉండాలా షాడో చేంజ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ దానికి రిఫ్లెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్, ఈ ఏవేవైతే వర్డ్స్ ఉన్నాయో వాటికి రిఫ్లెక్షన్ ఇవ్వగలిగితే రిఫ్లెక్షన్ అనేది ఇస్తుంది. గ్లో ఇవ్వగలిగితే గ్లో అనేది ఉంటుంది. ఓకేనా? చూసారా? మనకు ఇచ్చిన వర్డ్ ని సేమ్ ఇక్కడ శాంపిల్ అనే దాన్ని ఈ వర్డ్స్ లో కూడా ఈ సెంటెన్స్ లో మనకి ఇష్టం వచ్చిన దానికి దేనికో దానికి ఇవ్వచ్చు. ఇప్పుడు బ్రేక్ ఉంది, బ్రేక్ అనే దానికి కూడా నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకొని గ్లోలో ఇది ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ అవుట్లైన్ వచ్చేసి కలర్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఇది ఇచ్చుకుంటున్నాను. మనకు నచ్చింది మనం అట్లా ఇవ్వచ్చు. ఓకేనా? ఎక్కడన్నా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హైలైట్ చేయాలనుకుంటారు కదా, అలాగే పర్టికులర్ గా హైలైట్ అనేది చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఓకే, బీ రెడీ. మీకు క్వశ్చన్ ఏంటంటే, నేను అక్కడ సెంటెన్స్ లో బ్రేక్ అలాగే హెడ్డింగ్ లో శాంపిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను.
ఆ శాంపిల్ అనే మోడల్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి నాకు ఏదైతే శాంపిల్ నేను ఇప్పుడు తయారు చేశానో అలాగే ఆ సెంటెన్స్ మొత్తం నేను చేయొచ్చా చేయలేనా? క్వశ్చన్ ఇస్ క్లియరా? Sir, repeat again. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ శాంపిల్, బ్రేక్, ఈ రెండు నేను ఈ స్టైల్స్, ఎఫెక్ట్స్, టైపోగ్రఫీ యూజ్ చేసి చేంజ్ చేశాను కదా. నా సెంటెన్స్ లో కొంత వర్డ్స్ లో చేంజ్ చేశాను. ఇప్పుడు ఆ 2 వర్డ్సే కాకుండా ఈ వర్డ్ లో ఉన్న మొత్తం అన్ని వర్డ్స్, లెటర్స్ అన్ని కలిపి ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి సేమ్ అవి ఏ స్టైల్స్ లో ఉన్నాయో ఈ స్టైల్స్ లో నేను చేయొచ్చా చేయలేనా? చేయొచ్చు సార్. చేయొచ్చు సార్. చేయలేను అని ఎవరైనా చెప్తారా? ఎస్ అంటున్నారా? చేయలేము సార్. చేయొచ్చు సార్. చేయలేము అని ఎవరైనా ఉన్నారా? నేను అన్నాను సార్. చెయ్యలేమేమో అని ఎవరండి? చేయలేమో అని లక్ష్మి వికాస్ డిగ్రీ కాలేజ్ కొంచెం మ్యూట్ చేయండి. ఓకే, మౌని సాయి ప్రియ చేయలేము అంటున్నారు. ఓకే, చెయ్యొచ్చా చేయలేదా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. శాంపిల్ లా చేద్దామా, బ్రేక్ లా చేద్దామా? శాంపిల్ సార్. ఓకే, ఫార్మాట్ పెయింటర్ అప్లై అయింది. అయిపోయింది, చూసారా? ఎస్ సార్. ఇప్పుడు ఈ బ్రేక్ లా ఉన్నదాన్ని ఈ పారాగ్రాఫ్ కి చేంజ్ చేస్తా. సి, మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా ఇవ్వండి, ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని ఫాంట్ సైజులైనా, ఎంత మోడల్స్ అయినా, ఎన్ని ఎఫెక్ట్స్ అయినా ఇవ్వండి, సేమ్ జస్ట్ దీనికి ఏం చెప్తారంటే, బాబు నువ్వేం చేయొద్దు, ఇది ఎలా ఉందో అలా చేయి చాలు నాకు అని మనం ఈ కంప్యూటర్లో ఉన్న ఫార్మాట్ పెయింటర్ చెప్తున్నాం. సేమ్ అది ఓకే గురు నువ్వేం చెప్తున్నావు నేను అది చేసేస్తానని చెప్పేసి చేసేస్తాను. ఓకేనండి. సాయి ప్రియ అనుకుంటా గురు అడిగారు చేయలేము అని. చేయొచ్చండి. ఓకేనా? ఇప్పుడు ఇది తెలిసింది కదా. టెక్స్ట్ హైలైట్ కలర్. ఈ టెక్స్ట్ హైలైట్ కలర్ ఏంటంటే సేమ్ ఇలాగేనండి. ఇది వన్ వే ఆఫ్ హైలైటింగ్ ద టెక్స్ట్. దిస్ వన్ ఈస్ అదర్ వే ఆఫ్ హైలైటింగ్ ద టెక్స్ట్. ఓకే, ఇక్కడ బ్రేక్ ఆర్ ఇండెంటేషన్ ఉంది కదా. ఇండెంటేషన్ అనేది కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఇండెంటేషన్ ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. హైలైట్ చేశా. ఇప్పుడు ఈ ఇండెంటేషన్ అనేది హైలైట్ లో ఉంది. ఎలా? బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ తో ఇచ్చి. బ్యాక్గ్రౌండ్ నాకు ఎల్లో కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలన్నారు. సరే, సెలెక్ట్ చేసుకోలేదు. ఏదైనా సరే వర్డ్ లో మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకునే చేయాలండి. ఓకేనా? చూసారా ఇప్పుడు కలర్ మారిపోయింది. ఇంకొకసారి ఎవరు ఇందాక క్వశ్చన్ అడిగింది? సాయి మౌని సాయి ప్రియ. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, మౌని సాయి ప్రియ. ఇప్పుడు ఇండెంటేషన్ కి బ్యాక్గ్రౌండ్ నేను హైలైట్ కలర్ ఇచ్చాను. అలాగే ఈ పారాగ్రాఫ్ మొత్తానికి ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి సేమ్ అలాగే ఇవ్వచ్చా ఇవ్వలేనా? కమ్ ఆన్ స్పీక్ అప్. ఎస్ సార్ అన్నారు. ఎలా? ఇవ్వచ్చు సార్. కరెక్ట్. ఓకేనా? ఇవ్వచ్చండి. ఇండెంటేషన్ అనేది నేను ఇక్కడ కర్సర్ ఇచ్చాను, ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేశాను, ఈ పారాగ్రాఫ్ తో సెలెక్ట్ చేసుకున్నాను. ఇండెంటేషన్ అనేది అయిపోయింది.
ఇండెంటేషన్ ఇక్కడ ఒక కలర్ ఇచ్చాను, ఇక్కడ ఒక కలర్ ఇచ్చాను. కన్సిస్టింగ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, గ్రీన్ కలర్. ఇక్కడ మోర్ కి ఇంకో కలర్ ఇద్దాం అనుకుంటున్నా, బ్లూ. ఓకేనా, ఇది హైలైటింగ్ కలర్ అన్నమాట. ఇప్పుడు ఇది టెక్స్ట్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఈ స్కై బ్లూ, గ్రీన్, బ్లూ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలరు టెక్స్ట్ కలర్ కాదు. ఈ ఏ సింబల్ అయితే ఏదైతే ఉందో ఫాంట్ కలరు, అది ఫాంట్ కలరు చేంజ్ చేస్తాను. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నా, బ్లాక్ లో ఉంది ప్రీ డిఫైన్డ్ గా. బ్లాక్ వద్దు, నాకు రెడ్ కలర్ కావాలి. రెడ్ వచ్చింది చూసారా. 1 సెకండ్, నేను సెలెక్ట్ చేసుకోలేదు, సెలెక్ట్ అవ్వలేదు. ఇక్కడ రెడ్ కలర్ అయిపోయింది. ఈ సపరేటెడ్ అనేది రెడ్ కలర్ అనేది స్కై బ్లూ. తర్వాత నెరేటివ్స్, ఈ నెరేటివ్స్ అనేది ఏం కలర్ ఇద్దాం, ఎల్లో. ఆర్గనైజ్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చా. ఓకేనా, డిఫరెన్షియేషన్ తెలిసింది కదండి, హైలైట్ కలర్ కి అలాగే ఫాంట్ కలర్ కి. ఓకేనా, ఎస్ సార్. ఇప్పుడు సమ్వన్ లైక్ ఒక ఎంతూజియాసిస్ట్ మీన్స్ క్రియేటివిటీని కోరుకునే వాడికి ఈ పారాగ్రాఫ్ చూస్తే బాగా నచ్చుతుంది. బాగుంది పారాగ్రాఫ్ అనేది, కలర్ఫుల్ గా ఉందనుకుంటారు. కొంతమంది డల్ పీపుల్ ఉంటారు, దే డోంట్ వాంట్ ఎనీ ఇన్వెన్షన్స్ మీన్స్ క్రియేటివిటీ చూడాలని అనుకోరు కొంతమంది. వాళ్ళకి ఇలా పాయింట్స్ గా ఉంటే నచ్చుతుంది. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఇంతకు ముందు ఎక్కడెక్కడైతే ఫార్మాటింగ్ జరిగిందో ఆ ఫార్మాటింగ్ అంతా పోతుంది. క్లిక్ చేస్తున్నాను, ఫార్మాటింగ్ అంతా పోయింది చూసారా. ఎందుకు, నేను దీనికి ఒక్కదానికే ఫార్మాటింగ్ చేశాను కాబట్టి ఇది ఒక్కటే ఫార్మాటింగ్ పోయింది. ఓకే, మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఈ బ్రేక్ అనేది ఉంది, బ్రేక్ అనేది ఫార్మాట్ పెయింటర్ చేసేసి ఇంక్లూడ్ టాపిక్ సెంటెన్స్ మెయిన్ ఐడియా అని ఇచ్చాను. సేమ్ ఈ బ్రేక్ అనేది ఇలాగే అయింది. నాకు ఈ ఫార్మాట్ అనేది నచ్చలా, అప్పుడు నేనేం చేయాలి, క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేయాలి. వన్ సెకండ్, ఇంకొకసారి చెప్తాను. ఈ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి ఇంక్లూడ్స్ ఫార్మాటింగ్ సెంటెన్స్ అని ఉంది, ఆ సెంటెన్స్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే క్లియర్ ఫార్మాటింగ్ ఉంది కదా, క్లియర్ ఫార్మాటింగ్ దగ్గరికి వెళ్ళి రిమూవ్ ఆల్ ఫార్మాటింగ్ ఫ్రమ్ ద సెలెక్షన్, లీవ్ ఓన్లీ ద నార్మల్ అన్ఫార్మాటెడ్ టెక్స్ట్. ఇక్కడ ఏమంటుంది, ఫ్రమ్ ద సెలెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాటింగ్ అనేది తీసేయమంటుంది. క్లియర్ ఫార్మాటింగ్. ఓకేనా, ఆ ఫార్మాటింగ్ అనేది మనకు అక్కర్లేదు కాబట్టి ఫార్మాటింగ్ తీసేసాం. అలా కాదు, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి ఇవన్నీ తీసేయొచ్చా? ఈ రెడ్ కలర్ ఉంది, నాకు బ్లాక్ కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమి వద్దు, ఈ బ్రేక్ కూడా వద్దు, ఒక్క ఆప్షన్ యూజ్ చేయాలి. అది ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ అనేది ఒక్కటి మాత్రం యూజ్ చేయాలి. ఈ ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి ఇవన్నీ ఒకే క్లిక్ లో తీసి వేయొచ్చా? ఆన్సర్ ఎస్ అన్నారు. ఇంకా ఎవరన్నా? నో సార్, నాట్ పాసిబుల్. నో, నాట్ పాసిబుల్. ఓకే, ఎవరండి? లక్ష్మీ వికాస్. ఓకే, ఎస్ అంటున్నారు. ఎస్, ఓకే. ఇంకా కమాన్ స్పీకప్. నేను అడిగినప్పుడన్నా చెప్పండి. ఎస్ 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 సార్. ఓకే, చెప్తారా ఎవరు? ఎస్ అని చెప్పిన వాళ్ళు ఎలా చేయొచ్చో చెప్తారా? నేను ఇక్కడికి వచ్చాను వర్డ్ లోకి. ఎస్ అని చెప్పారు కదా, ఎలా చేయొచ్చో కూడా చెప్తారా? నేను మీకు ఇందాకే చెప్పాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసి పారాగ్రాఫ్ మొత్తాన్ని టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఫాంట్ పెయింటర్ ఓపెన్ చేస్తే అయ్యింది సార్. కరెక్ట్
కరెక్ట్ గానే చెప్పారు, బట్ సెకండ్ స్టెప్ చెప్పారు మీరు, ఫస్ట్ స్టెప్ చెప్పలేదు. ఎవరు చెప్పారో కానీ మహేశ్వరి నా చెప్పింది సెకండ్ స్టెప్ చెప్పారు, ఫస్ట్ స్టెప్ అనేది చెప్పలేదు. చూడండి, ఈ పారాగ్రాఫ్ లోనే ఏదైనా నార్మల్ గా ఉన్న వర్డ్ ని దగ్గర క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసుకొని ఇదంతా చేస్తే సేమ్ దానిలా అయిపోతుంది. సింగిల్ క్లిక్ చేయొచ్చు. ఓకేనా అండి? Sir, can you please explain it again? ఇలా ఉందండి ఈ పారాగ్రాఫ్, బ్యాక్గ్రౌండ్ ఇవేం మనకు అక్కర్లేదు అనుకున్నారు. ఈ సెంటెన్స్ లోనే మీకు డెవలప్ ఏ సింగిల్ సెంట్రల్ ఐడియా ఆర్ టాపిక్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఇన్ కోర్స్ యూజువల్లీ, ఇలా మీకు ఏది కావాలనుకున్నారో అక్కడ ఒక క్లిక్ ఇచ్చి, లేదా కీ ఆస్పెక్ట్స్ లో ఉన్న దానిలా కావాలనుకుంటే అక్కడ క్లిక్ ఇచ్చి, ఫస్ట్ చెప్పిన స్టెప్ అదండి. క్లిక్ ఇచ్చి ఫార్మాట్ పాయింటర్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అయిపోతుంది. ఓకేనా? Okay. సో ఇప్పుడు క్లిప్బోర్డ్ సెక్షన్ అయిపోయింది, ఫాంట్ సెక్షన్ కూడా అయిపోయింది. మ్యూట్ చేయండి. పారాగ్రాఫ్ సెక్షన్ చెప్పబోతున్నాను. ఫాంట్ సెక్షన్ క్లియర్ అండి. ఈ ఫాంట్ సెక్షన్ ఇవి ఇంకొకసారి మీకు ఇక్కడ కూడా చూపిస్తా. వర్డ్ లోనే ఏరియల్ ఉంది కదా, ఫాంట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి పక్కన. ఓకేనా? చేంజ్ చేసుకుంటూ మీకు నచ్చిన ఫాంట్ మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే? లేదు సైజ్ కూడా మీరు కావాల్సిన సైజ్ మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే? ఓకే సార్. ఈ ఫాంట్ సెక్షన్ క్లియర్ అయింది, క్లిప్బోర్డ్ సెక్షన్ క్లియర్ అయింది. పారాగ్రాఫ్ సెక్షన్ అంటే ఏం లేదండి, ప్రీ డిఫైన్డ్ గా కొన్ని వర్డ్ అనేవాడు మనకి పారాగ్రాఫ్స్ లో స్టైల్స్ ఇస్తారు. లైక్ మీరు ఎలా రాస్తారో, సబ్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏ బి ఒక పారాగ్రాఫ్ లో రాసి అందులోనే దానికి సంబంధించిన పాయింట్స్ ఏమైనా రాయాలనుకుంటే ABCD అని రాయటం కానీ, లేదా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా ఇవ్వటం. అలా కాకుండా బుల్లెట్ స్టైల్స్, ఇవి బుల్లెట్స్ కదా, ఈ బుల్లెట్ లో ఎలా చేయొచ్చు, ఇదిగోండి బుల్లెట్ లో కొన్ని స్టైల్స్ ఉన్నాయి, ఈ స్టైల్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇట్లా ప్రీ డిఫైన్డ్ గా కొన్ని స్టైల్స్ ఉన్నాయి, ఆ స్టైల్స్ మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్స్ లో 1 2 3 ఇవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డెమో చూపిస్తుంది కదా, డెమో చూపిస్తున్న దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెంబరింగ్ లైబ్రరీలోకి వస్తే ఇట్లా 1 2 3 కావాలా, ప్రీవియస్ గా డాట్స్ ఉన్నాయి, కరెక్ట్ కదా, స్ట్రక్చర్ యూనిటీ లెంత్ దగ్గర ప్రీవియస్ గా డాట్స్ ఉన్నాయి. అలా కాదు, నెంబర్స్ కావాలి, నెంబర్స్ తర్వాత బ్రేసెస్ కావాలి. ఇది ఓన్లీ నెంబర్స్ డాట్, ఇది నెంబర్ బ్రేసెస్, రోమన్ నెంబర్స్, క్యాపిటల్ ఏబిసిడీలు, స్మాల్ ఏబిసిలు, ఏబిసిడి డాట్లు, రోమన్ నెంబర్ డాట్లు, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్స్ అనేది మనం ప్రీ డిఫైన్డ్ గా వర్డ్ మనకి ఇచ్చింది, అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి బుల్లెట్ పాయింట్స్, ఇది వచ్చేసి నెంబరింగ్, ఇది మల్టీ లెవెల్ లిస్ట్. అంటే ఈ రెండు కంబైన్ చేస్తే ఎలాగో అలా అన్నమాట. ఓకేనా? ఇక్కడ మల్టీ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే పాయింట్స్, ఫస్ట్ పాయింట్ లోనే సబ్ పాయింట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని, ఇక్కడ క్లిక్ చేసుకొని 1 2 3 ఇచ్చి ఈ మల్టీ లెవెల్ లిస్ట్ గురించి నేను మీకు
ఇది ప్రీ డిఫైన్డ్ గా ఒక లైబ్రరీ ఉందండి, ఆ లైబ్రరీ ఎలా రావాలో చెప్తుంది. ఇది హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 స్ట్రక్చర్. ఇది మెయిన్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక టెక్స్ట్ బుక్ లో గురించి .1, .2 అని చెప్పేసి ఇండెక్స్ ఉంటుంది చూసారా, ఇండెక్స్ లోనే 101, 102, 202, 201 అని రాస్తాం చూసారా, అక్కడ యూజ్ అవుతుంది. ప్రజెంట్ నాకు ఇది ఈ నా వెర్షన్ లో అప్డేట్ వస్తుందో లేదో తెలియట్లేదు. మీకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత రేపైనా మీకు ఈ మల్టీ లెవెల్ లిస్ట్ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఫర్ నౌ ఇది కొంచెం స్కిప్ చేయండి. ఓకే, ఇప్పుడు శాంపిల్, ఇక్కడ శాంపిల్ ఉంది, ఇక్కడ చూడండి. అలైన్ లెఫ్ట్, సెంటర్, అలైన్ రైట్, జస్టిఫై. ఈ 4 మోస్ట్ ప్రాబబ్లీ మాక్సిమం వర్డ్ లో వాడతాం. ఓకేనా? ఎందువల్ల అంటే ఈ వర్డ్ చూసారా, ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని అలైన్ లెఫ్ట్ క్లిక్ చేసామంటే మార్జిన్ ఎక్కడ అయితే స్టార్ట్ అవుతుందో ఈ వర్డ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాదు, నాకు లెఫ్ట్ లో అలైన్ అవ్వాలి. ఇక్కడ మార్జిన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ వర్డ్ కూడా అక్కడే ఎండ్ అవుతుంది. అలా కాదు, నాకు సెంటర్ లో కావాలి. ఎగ్జాక్ట్ గా సెంటర్ ఎక్కడైతే ఉందో ఈ వర్డ్ లో అక్కడ సెంటర్ అవుతుంది. జస్టిఫై క్లిక్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే వస్తుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అలైన్ రైట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ చేసి క్లిక్ చేసిన వెంటనే రైట్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఎక్స్ట్రా టైప్ చేస్తే. అలా కాకుండా నేను అలైన్ లెఫ్ట్ చేశా, లెఫ్ట్ చేసి ఇప్పుడు శాంపిల్ ఆఫ్ ఏ చూసారా, రైట్స్ అలైన్ చేసుకుంటే మన వర్డ్ అనేది, మన ఇస్తున్న సెంటెన్సెస్ అనేవి రైట్ సైడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. లెఫ్ట్ అలైన్ చేసుకుంటే మనం ఇచ్చే వర్డ్స్ అన్ని లెఫ్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలా కాదని సెంటర్ ఇచ్చినట్లయితే మనం ఇచ్చే వర్డ్స్ అన్ని సెంటర్ వస్తాయి. ఓకేనా? అలా కాదు, జస్టిఫై ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే మార్జిన్స్ ఇక్కడ సెట్ చేసి ఉన్నామో ఆ మార్జిన్స్ లో అరేంజ్ అయ్యేలాగా ఈ శాంపిల్ ఆఫ్ పారాగ్రాఫ్ అనే సెంటెన్స్ అసైన్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను. ఈ శాంపిల్ అనే వర్డ్ ని అలైన్ రైట్ చేస్తే రైట్ వచ్చేస్తుంది, సెంటర్ చేస్తే సెంటర్ వస్తుంది, లెఫ్ట్ చేస్తే లెఫ్ట్ వస్తుంది. ఓకే? లేదా జస్టిఫై చేస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ నుంచి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అలైన్ రైట్ అయితే ఈ మార్జిన్ ఎక్కడ రైట్ లో స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలైన్ లెఫ్ట్ అయితే ఈ మార్జిన్ ఎక్కడ నుంచి ఎండ్ అవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది. అలైన్ సెంటర్ అయితే ఈ మార్జిన్స్ లో సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ సెంటర్ అవుతుంది. లేదా జస్టిఫై క్లిక్ చేస్తే ఈ మార్జిన్స్ నుంచి ఈ మార్జిన్స్ వరకు ఎంత వర్డ్ అయితే ఇస్తుంది దాన్ని కరెక్ట్ గా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలైన్ రైట్ లో ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్స్ చేసే శాంపిల్ ఆఫ్ ఏ పారా అని క్లిక్ చేసా. ఓకే, రైట్ సైడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సెంటర్ తీసుకున్నా, సెంటర్ లోనే శాంపిల్ ఆఫ్ ఏ పారా చూసారా, సెంటర్ లోనే ఉంది ఇంకా వర్డ్. అలా కాకుండా అలైన్ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ శాంపిల్ ఆఫ్ స్ట్రేంజ్. ఇది ఎప్పుడైనా సరే మనము టైప్ చేస్తుంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకు? మనం అలైన్ రైట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, ఆఫ్ ఏ పారా కదా, ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదా. అలా కాకుండా జస్టిఫై క్లిక్ చేసామంటే జస్టిఫై అవుతుంది ఆఫ్ పారా
ఫర్ శాంపిల్ క్లాస్. ఓకేనండి, ఈ 4 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఇది ఒక లైన్, ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక లైన్, ఇది పారాగ్రాఫ్ లోనే ఒక పాయింట్స్, ఇది ఒక లైన్. ఇక్కడ A+B అనేది ఒక లైన్. ఓకే, ఈ లైన్ కి పారాగ్రాఫ్ కి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది చూసారా, లైన్ కి గ్యాప్ లో, దాన్ని స్పేసింగ్ అంటారు. ఆ స్పేసింగ్ ఎలా ఉండొచ్చు కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. లైన్ కి మధ్య ఎంత స్పేస్ ఉండాలి, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇది ఒక పారాగ్రాఫ్ కిందే వస్తుంది, ఇది ఒక పారాగ్రాఫ్ కిందే వస్తుంది. లైన్ కి ఎంత డిఫరెన్స్ ఉండాలి, పారాగ్రాఫ్ కి ఎంత స్పేస్ ఉండాలి, అవి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఓకే, లైన్ కి 1 ఇంచ్ ఉండాలా. ఓకే, సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంటాను, చేంజ్ అవుతూ ఉంటుంది కింద. 1.5 అయితే ఇంక్రీజ్ అవుతుంది, 1.5, 2, 2.5, 3, లేదు 1 అయితే కనపడుతుందండి మీకు? ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, లైన్ స్పేసింగ్ ఆప్షన్స్, ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నమాట. లెఫ్ట్ లో మీరు ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నారు, రైట్ లో ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అలైన్మెంట్ బాడీ టు టెక్స్ట్, ఇక్కడ ఈ బాడీ నుంచి టెక్స్ట్ కి ఎంత స్పేస్ ఉండాలనుకున్నారు. స్పేస్ బిఫోర్ వర్డ్ కి ఎన్ని పాయింట్స్ స్పేస్ ఉండాలి, ఆఫ్టర్ వర్డ్ కి ఎన్ని పాయింట్స్ స్పేస్ ఉండాలి. ఇండెంటేషన్ ఏంటంటే ఈ స్పేసింగ్ అన్నమాట. చూద్దాం, మీకే క్లియర్ గా చూపిస్తా. లెఫ్ట్ కి 1 పాయింట్ లేదా లెఫ్ట్ కి 2 పాయింట్స్ ఇద్దాం. స్పెషల్ ఫస్ట్ లైన్ స్పేసింగ్ 1.5 ఇద్దాం. తర్వాత స్పేసింగ్ బిఫోర్ 2 పాయింట్స్ ఇద్దాం. స్పేసింగ్ 1.5 లైన్స్. ఓకే చేస్తే నేను సెలెక్ట్ చేసుకున్న సైజెస్ ని బట్టి ఏంటి ఇచ్చిన దాంతో ఇలా వచ్చింది పారాగ్రాఫ్. ఓకేనా? ఓకేనండి, అలా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని అవి ఫాంట్ లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఉందా, ఈ పారాగ్రాఫ్ కి స్పేస్ యాడ్ అవుతుంది. అదిగో చూడండి, చూసారా? రిమూవ్ చేయమంటే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇదే పారాగ్రాఫ్ స్పేసింగ్ కూడా అర్థమైంది. ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. ఇది ఫిల్ విత్ కలర్ అన్నమాట. షేడింగ్ కి ఏం కలర్ కావాలి, పారాగ్రాఫ్ షేడ్ బ్లాక్ షేడ్ ఇవ్వాలా, ఈ షేడ్ ఇవ్వాలా, బ్లూ షేడ్ ఇవ్వాలా. షేడింగ్ అనేది మనం బ్యాక్ సైడ్. ఇక్కడ ఇదేంటి, ఓన్లీ సెలెక్టెడ్ దానికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది ఇక్కడ ఏముంది, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ కి కలర్ అన్నమాట. ఓకేనా? అర్థమైందండి డిఫరెన్స్? ఫాంట్, ఈ ఫాంట్ అంటే ఒక వర్డ్ కి సెంటెన్స్ కి మనం హైలైట్ ఇస్తాము. ఇదేంటి, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ కి మనం షేడింగ్ ఇస్తాం. ఓకే, ఓకే. ఇది టేబుల్స్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. టేబుల్స్ టాప్ బోర్డర్ కావాలనుకుంటే టాప్ బోర్డర్, ఈ పారాగ్రాఫ్ కి టాప్ అయితే టాప్ బోర్డర్, బాటమ్ అయితే బాటమ్ బోర్డర్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ బోర్డర్, రైట్ అయితే రైట్ బోర్డర్. నో బోర్డర్స్ అక్కర్లేదు అనుకుంటే బోర్డర్ అక్కర్లేదు. ఆల్ బోర్డర్స్ కావాలనుకుంటే ఆ పారాగ్రాఫ్ కి బోర్డర్స్ వస్తుంది. ఓన్లీ అవుట్ సైడ్ బోర్డరే కావాలనుకుంటే అవుట్ సైడ్ వస్తుంది. ఇన్సైడ్ బోర్డర్ కావాలనుకుంటే ఇన్సైడ్ బోర్డర్ వస్తుంది. ఇన్సైడ్ హారిజాంటల్ బోర్డర్,
ఇన్సైడ్ వర్టికల్ బోర్డర్. ఓకేనా, ఇక్కడ వర్టికల్ గా స్పేస్ లేదు కాబట్టి వర్టికల్ బోర్డర్ ఇవ్వలేకపోయింది తను. ఓకేనా, ఇలా డయాగ్నల్, డ్రా టేబుల్, హారిజాంటల్ లైన్ కావాలంటే హారిజాంటల్ లైన్, డ్రా టేబుల్. డ్రా టేబుల్ అంటే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, చూస్తున్నారా? టేబుల్ డ్రా చేశాను, టేబుల్ వచ్చేసింది ఇక్కడ. ఇంకా టేబుల్లో మీరు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ నే మళ్ళా గత మొత్తం మొదటికి తీసుకొచ్చి సైజెస్ ఇవ్వచ్చు, ఫాంట్ పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, సబ్స్క్రిప్ట్ ఇవ్వచ్చు, సూపర్ స్క్రిప్ట్ ఇవ్వచ్చు, కలర్ మార్చొచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చొచ్చు, ఈ కలర్ మార్చొచ్చు, దానిలోనే పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, స్పేసింగ్ ఇవ్వచ్చు, రైట్ హ్యాండ్ ఎండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎండ్, పాయింట్స్, బుల్లెట్స్, ఎవ్రీథింగ్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఏది ఇక్కడ కొత్తగా టేబుల్ తీసుకొని టేబుల్లో రాస్తున్నప్పుడు గ్రిడ్ లైన్స్ నిన్న మీరు చూసారు కదా, గ్రిడ్ లైన్స్ ఇవ్వాలనుకున్నా కూడా గ్రిడ్ లైన్స్ కూడా ఇక్కడ ఇక్కడ గ్రిడ్ లైన్స్ కూడా ఇవ్వచ్చు. గ్రిడ్ లైన్స్ ఉంటే ఈ టేబుల్ కి, గ్రిడ్ లైన్స్ లేవనుకుంటే అది చూపించలేదు, గ్రిడ్ లైన్స్ ఉంటే గ్రిడ్ లైన్స్ చూపించుకోవచ్చు. బోర్డర్స్ అండ్ షేడింగ్ బోర్డర్స్. సో బోర్డర్ ఏ కలర్ లో ఉండాలి? ఈ కలర్ లో ఉండాలా బోర్డర్? ఇలా ఈ స్టైల్లో ఉండాలా? బాక్స్ లా ఉండాలా? ఆల్ గా ఉండాలా? గ్రిడ్ లో ఉండాలా? చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నప్పుడల్లా కలర్ ఏ కలర్ లో ఉండాలి. ఓకే, సైజ్ ఏ కలర్? బ్లూ కలర్. ఏ ఫాంట్ లో ఉండాలి, ఎట్లా ఉండాలి, విడ్త్ ఎన్ని పాయింట్స్ విడ్త్ ఉండాలి సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దానిగా టేబుల్ వచ్చేసింది. చూసారా? సేమ్ అండి, మీరు ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యి ప్రిపేర్ అవుతూ సిస్టమ్ తీసుకుని ట్రై చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా? హారిజాంటల్ లైన్, డ్రా టేబుల్, గ్రిడ్ లైన్స్, లెఫ్ట్ రైట్, ఈ బోర్డర్స్ అన్ని తెలుసుకున్నారు కదా. ఇక్కడ ఇది ఒకటి ఉంది, దీన్ని చదవండి ఒకసారి. షో ఆర్ హైడ్ అంది. షో పారాగ్రాఫ్ మార్క్స్ అండ్ అదర్ హిడెన్ ఫార్మాటింగ్ సింబల్స్. దిస్ ఈస్ స్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ అడ్వాన్స్డ్ లేఅవుట్ టాస్క్స్. అడ్వాన్స్డ్ లేఅవుట్ టాస్క్స్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు కొంతమంది. అక్కడ సపరేట్ గా పాయింట్ ఏదో ఉంది అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఇచ్చినట్లయితే చూడండి, ఈ పారాగ్రాఫ్ లోనే వర్డ్ కి డాట్ అని వచ్చింది. ఓకే, వర్డ్ కి డాట్ వచ్చింది. పారాగ్రాఫ్ ఎండ్ అయినాక పాయింటర్ వచ్చింది. ఇక్కడ పారాగ్రాఫ్ ఎండ్ అయినాక పాయింటర్, ఇక్కడ ఆరో సింబల్, డాట్స్. అలా ఈ మెసేజ్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం ఈ పాయింటర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యాము, ఏంటంటే అది A to Z షార్ట్. షార్ట్ అంటే విన్నారా ఎప్పుడన్నా? షార్ట్ అంటే ఏంటి? అసెండింగ్ డిసెండింగ్ ఎప్పుడన్నా విన్నారా? మీరు క్లాస్ లో 40 మెంబర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఏం చెప్తారు? రోల్ నెంబర్ వైజ్ గా కూర్చోండి అని చెప్తారు కదా. ఇప్పుడు సేమ్ ఇది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్. ఈ పాయింట్స్ తీసేద్దాం, ఈ టేబుల్ కూడా తీసేద్దాం. ఓకే, ఈ సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ మీకు చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. సార్ట్ బై పారాగ్రాఫ్. పారాగ్రాఫా లైన్సా? ప్రజెంట్ పారాగ్రాఫ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. టైప్ టెక్స్ట్. అసెండింగ్ అంటే ఏంది? లోయెస్ట్ టు హైయెస్ట్. నేను హైయెస్ట్ లోయెస్ట్ వెళ్దాం అనుకున్నా. ఓకే, చూసారా పారాగ్రాఫ్ అనేది కిందకు వచ్చేసింది, ఇందాక పాయింట్స్ అనేవి పైకి వెళ్ళిపోయాయి, బిలో టు అప్పర్ వెళ్ళిపోయినాయి. అలా కాదు, నాకు నార్మల్గా అసెండింగ్ డిసెండింగ్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక ఎలా ఉందో ఇప్పుడు అలా వచ్చేస్తుంది. ఓకేనా? సో అసెండింగ్ డిసెండింగ్ అనేది కూడా మీకు తెలుసుకోవచ్చు.
ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 12 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సెలెక్ట్ చేసుకొని డిసెండింగ్ కొడుతున్నా. చూసారా, యూనిటీ అంతా ఒక దగ్గరికి వెళ్ళింది, స్ట్రక్చర్ అంతా ఒక దగ్గరికి వెళ్ళింది, లెంత్ అంతా ఒక దగ్గరకు వచ్చింది. సార్ట్ అయినాయి చూసారా పాయింట్లు? అర్థమైందండి పాయింట్స్ అన్ని ఎలా సార్ట్ చేసుకోవాలో? ఎస్ సార్. అసెండింగ్, లెంత్ అంతా ఒక దగ్గరకు వచ్చింది, స్ట్రక్చర్ ఒక దగ్గర ఉంది, యూనిట్ ఒక దగ్గర ఉంది. అలా మనం పాయింట్స్ అనేది సార్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కీబోర్డ్ సెక్షన్, ఫాంట్ సెక్షన్, పారాగ్రాఫ్ సెక్షన్ అయిపోయింది. స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ అనేది మీకు లాస్ట్ 5 minutes లో చెప్తాను. ఓకే, ఎడిటింగ్ సెక్షన్ అనేది మీకు చెప్తున్నాను. ఎడిటింగ్ సెక్షన్ ఫైండ్ ఎక్కడన్నా విన్నారా? ఎస్ సార్. సేమ్ ఫైండ్. ఇక్కడ ఏముంది? వేరీ అనే ఉంది. వేరీ అనే వర్డ్ సెర్చ్ చేసుకుంటున్నా. వేరీ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉంది? 4 రిజల్ట్స్ దానికి కనపడింది. 1 2 3 4. ఈ 4 అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. కరెక్ట్ కదా? తర్వాత రీప్లేస్. రీప్లేస్ కూడా విన్నారుగా మీరు? ఈ వేరే Yes, sir. రీప్లేస్ చేయొచ్చు. దేంతో? డిఫరెంట్ అనే వర్డ్ తోటి. రీప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది? రీప్లేస్ ఆల్ చేస్తే ఏమో జరుగుతుంది? రీప్లేస్ చేస్తే అదొకటే మారుతుంది సార్. రీప్లేస్ ఆల్ చేస్తే ఏ సెంటెన్సెస్ లో ఉన్నాయి అన్ని మారుతాయి. కరెక్ట్. ఏం చెప్తుంది? వి మేడ్ 4 రీప్లేస్మెంట్స్. డు యూ వాంట్ టు కంటిన్యూ సర్చింగ్ ఫ్రమ్ ద బిగినింగ్? మళ్ళా ఇంకోసారి బిగినింగ్ చేసి మార్చాలనుకుంటున్నారా అంది. సో మన దగ్గర అంత టైం లేదు కాబట్టి నో చెప్తున్నాను నేను. ఓకే, డిఫరెంట్, వేరీ అనేది డిఫరెంట్ గా మార్చేసాం. ఇంకా సెలెక్ట్, సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, సెలెక్ట్. సేమ్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్లుగా ఫైల్లో, కాపీలో ఇంకేదైతే ఉందో అవంతా మనం చేసుకుంటూ పోవచ్చు. ఈ స్టైల్ సెక్షన్ ఒకటి మాత్రమే మనకి ఇప్పుడు పెండింగ్ ఉంది. కరెక్ట్ కదా? ఇప్పుడు ఈ క్లీబోర్డ్ లో, ఫాంట్ లో, పారాగ్రాఫ్ ఎడిటింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. థ్యాంక్ యూ. స్టైల్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ పేజ్ మొత్తం మీరు వర్క్ చేశారు. ఈ పేజ్ ని వేరే స్టైల్లోకి మీరు మార్చాలనుకుంటే, సేమ్ ఇందాక మీకు చూపించాను కదా, ఏదన్నా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలెక్ట్ చేసుకొని పాయింట్స్ దగ్గరికి వెళ్తుంటే బుల్లెట్స్ మారుతుంది, ఇట్లా మారుతూ పోతుంది కదా, కనపడుతున్నాయి కదా. అలాగే ఎస్ సార్. పారాగ్రాఫ్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటే పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది. ఏబిసిడి నార్మల్ ఎలా ఉందంటే ఇది నార్మల్, ఏబిసిడి నో స్పేసింగ్. హెడ్డింగ్ వచ్చేసి కలర్ లో ఉంటుంది, నార్మల్ గా ఇలా ఉంటుంది. అలా కాదు, ఇది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్. ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టైల్స్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీ అంతటా మీరే స్టైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే మీ నేమ్ ఒకటి ఇస్తారు, దాని స్టైల్ ఏంటో పేరు ఇస్తారు, మాడిఫై చేస్తే స్టైల్ టైప్ ఎలా ఉండాలి, పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ఎక్కడి నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వాలి, స్టైల్ ఫర్ పారాగ్రాఫ్ ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్ 4 లా ఉండాలా, స్టైల్ బేస్డ్ వచ్చేసి హెడ్డింగ్ 7 లా ఉండాలి. ఇక్కడ మీరేం ప్రాబ్లం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. ఓకే, స్టైల్ టైప్ ఎలా ఉండాలి? టేబుల్ లా ఉండాలా? టేబుల్ లా వచ్చింది చూడండి. పారాగ్రాఫ్ క్యారెక్టర్ వైజ్ గా ఉంటే క్యారెక్టర్ వైజ్ గా వస్తుంది. లిస్ట్ లా కావాలనుకుంటే మీకు లిస్ట్ లా వస్తుంది. అలా మీకు నచ్చినట్లుగా మీరు పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఈ స్టైల్స్ కూడా అర్థమైంది కదా మీకు? సో ఈ రోజు ఈ ఎంఎస్ వర్డ్ లో ఫైల్ సెక్షన్ లో ఇవి మీకు తెలుసు. హోమ్ సెక్షన్ లో మాక్సిమం హోమ్ సెక్షన్ మొత్తం ఒక క్లాసే పడుతుంది. ఈ క్లాస్ మొత్తం సరిపోతుంది. ఓకేనా?
ఎగ్జామ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ రేపు ఇన్సర్ట్, డిజైన్, మాక్సిమం ఇన్సర్ట్ కూడా ఒక క్లాస్ పడుతుందండి. ఓకేనా? డిజైన్, లేఅవుట్, రిఫరెన్సెస్ ఇవన్నీ ఒక 2 క్లాసెస్ పడతాయి. వర్డ్ మనం ఒక 4 క్లాసెస్ లో అట్లా ఫినిష్ చేసుకోగలుగుతాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా ఈ 2 minutes లో? ఎగ్జామ్